Okay, ma'am. Very, very good morning. Five members వచ్చారు. 5 members అసలు ఏముంటుంది అసలు. Okay, ma'am. Roshini, please continue. తల్లి సెకండ్ ఎంసీ అని పెట్టాలిరా. మ్యామ్ మళ్ళీ పెట్టండి. ఇక్కడ ఉన్నది ఎంసీఏ అనే ఉంది. ఎంసీఏ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, సెకండ్ ఎంసీఏ ఉండాలి అంటున్నా. కంప్యూటర్ స్పెల్లింగ్ తప్పు. ఓకే ఓకే స్టార్ట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ చెప్పమన్నాను కదా, ఇంట్రడ్యూస్ ఫస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. టెల్ దట్, ఆఫ్టర్ దట్ స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్. ఓకే. Good morning, ma'am. My project is a online blood bank. ఓకే, కనబడట్లేదా స్లైడ్ తల్లి? కనిపిస్తుంది. చెప్పండి. The aim of project is to develop a web application for blood banks to manage information about their donors and blood stock. ఈ ప్రాజెక్ట్ లో బ్లడ్ బ్యాంక్ యొక్క వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, డోనర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. To maintain blood records of donor and blood donation information, blood stock in centralized database system. Objectives of project is to maintain the blood bank system. They have maintained blood details, making the blood donation system management easier to find a donor, making contact with a specific donor by email or phone. తల్లి ఇక్కడ ఆబ్జెక్ట్ అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది, అది సరి చెయ్యి. Okay. Introduction. The software system is an online blood bank management system. It helps managing various blood bank operations effectively. ఈ సాఫ్ట్వేర్ రోజు జరిగే ట్రాన్సాక్షన్ సెర్చ్ చేయడానికి, డోనర్ యొక్క ఇన్ఫర్మేషన్ అది స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. These details help managing and monitoring the blood deposits. Existing system. Time consuming, consuming a lot of manpower to better result. Lack of data security, retrieval of data takes lot of time. Percentage of accuracy is less. Proposed system make overall project management much easier and flexible. High level of security, user friendly. వేరియస్ లెవెల్స్ ఆఫ్ అథెంటికేషన్ ఉన్నా కదా, అది కూడా ఎలా అథెంటికేట్ చేస్తున్నావు చెప్పావు మరి ప్రాజెక్ట్ లో. ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఇట్ ప్రొవైడ్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ విత్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అథెంటికేషన్ అన్నావు కదా, సో అది ఏమన్నా చెప్పావు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ I provided in the application with various control.
ఒకసారి ఆ సెంటెన్స్ ఒకసారి చెక్ చేయమ్మా. Okay. నెక్స్ట్. Requirement. Software requirement processor 1.2 GH or more. Hard disk 256 MB. RAM 20 GB. Hardware requirements, operating system, Windows and Unix. Languages, ఓయ్ నువ్వు అటు ఇటు పెట్టావురా తల్లి. ma'am. హెడింగ్ అటు ఇటు పెట్టావు. ఇది హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, ఇది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ హెడింగ్ మార్చాలి. Okay, ma'am. ప్లస్ ఈ అండర్లైన్లు కూడా తీసేసాయి. Okay. ఏ Language, లాంగ్వేజ్ ఇక్కడ ఒక్క నిమిషం. లాంగ్వేజెస్ పీవీపీ అంటే ఏంట్రా తల్లి? ma'am. PHP కి PVP అని పడింది. సరే సరే చూసుకోవాలిరా కదా తల్లి. ఓకే, మరి అయినా సరి చేయాలి. Okay, ma'am. నెక్స్ట్. PHP, JavaScript, XHTML, Java. మాడ్యూల్స్. Modules of project, donor login, donor register. తల్లి. Okay, ma'am. Blood collection, stock details, blood donor details, camp details. అమ్మా నిన్న చెప్పాను, విన్నావో లేదో? యూజ్ కేస్ డయాగ్రామ్ అంటే ఏంటి అది చెప్పి ఆ తర్వాత ఇది పెట్టమన్నా. ఓకే, సో నెక్స్ట్ నువ్వు మీరు అది సరి చేయవలసిందే. Okay, ma'am. అసలు అదంటే ఏంటో చెప్పాలి కదా, Okay, ma'am. అవునా కదా? Okay. ప్లస్ నువ్వేమో ఇక్కడేమో ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్ నీ ప్రాజెక్ట్ టైటిల్, ఇక్కడేమో బ్లడ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్ టైటిల్, ఇక్కడ యూజ్ కేస్ డయాగ్రామ్ ఫర్. ఇది క్యాన్సిల్ చేయడానికి చూడకపోయావా? చూస్తాను ma'am. అవునా? ఇక్కడ Yes, ma'am. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది ఇక్కడ ma'am. అలా ఉండకూడదురా తల్లి. Okay, ma'am. అది కూడా నాకు యూజ్ కేస్ డయాగ్రామ్ అంటే ఏంటో చెప్పి ఈ యూజ్ కేస్ డయాగ్రామ్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ పైన హెడింగ్ తీసేసేయమ్మా. Okay, ma'am. ఇప్పుడు ఇదే మాడ్యూల్స్ ఏంటని చెప్తున్నట్లా నువ్వు, అప్పుడు నువ్వు బ్లడ్ రిజిస్ట్రేషన్ ఎందుకని పెట్టావు ఇక్కడ నాకు అర్థం కాల. ఓకే, ఒక్క నిమిషం. నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే యూజ్ కేస్ డయాగ్రామ్స్ పెట్టే ముందు ఒక ఎంటీ స్లైడ్ లో, అంటే ఇప్పుడు ఈ మాడ్యూల్స్ తర్వాత ఎంటీ స్లైడ్ లో డయాగ్రామ్స్ అని హెడింగ్ పెట్టు. హెడింగ్ పెట్టి ఆ నెక్స్ట్ లైన్ లో యూజ్ కేస్ డయాగ్రామ్ యూజ్ చేస్తున్నా కాబట్టి యూజ్ కేస్ డయాగ్రామ్. సో వాట్ ఈస్ యూజ్ కేస్ డయాగ్రామ్? సో ఇక్కడ ఏంటి, ఇది యాక్టర్ అంటారు అనమాట. నాకు తెలిసి ఇది ప్రాసెస్ ఏదో సంథింగ్. అంటే ఆ సింబల్స్ ఉంటాయి, అంటే ఫ్లో ఎటు వెళ్తుంది ఏంటి, ఆ సింబల్స్ పర్పస్ రాసి అప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఈ డయాగ్రామ్ ఏంటి, ఎందుకు ఇలా వర్క్ అవుతుంది అనేది చెప్పాలన్నమాట. అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ముందు స్లైడ్ లో అంటే దీని తర్వాత స్క్రీన్ షాట్స్ అని ఎంటీ స్లైడ్ హెడింగ్ పెట్టు. హెడింగ్ పెట్టాక నాకు తెలిసి ఇది బ్లడ్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ షాట్ అయి ఉంటది, అంతేనా? అవునా? Ma'am. అలాగే ఇది డోనార్ లాగిన్, అక్కడ అది పెట్టాలమ్మా. ఓకేనా? Okay, ma'am. ఆ చేంజెస్ కావాలి. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసావా తల్లి? చేశాను మ్యామ్, మళ్ళీ తర్వాత రెండు పెట్టాను. సరే, ఇప్పుడు నేను కరెక్షన్స్ ఉన్నాయి కదా, కరెక్షన్స్ చేసావా? చేశాను, అన్ని చేయలేదు మ్యామ్, కొన్ని చేశాను. సరే, నెక్స్ట్ దానికి ఈ కరెక్షన్స్ నిన్న డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్ లో నేను చెప్పా కదా. ఇప్పుడు నువ్వేంటంటే ఇక్కడ ఇది చెప్పా చూడు, ఏమని మాడ్యూల్స్. ఈ అండర్లైన్స్ అని ఈ హెడింగ్ దగ్గర అండర్లైన్స్ ఉండకూడదమ్మా. ఇప్పుడు డోనార్ లాగిన్ అక్కడ ఏంటి జరుగుతుంది, డోనార్ రిజిస్టర్ అంటే ఏం జరుగుతుంది. సో అలా అక్కడ సింగిల్ లైన్ లో అదే సింగిల్ లైన్ ఆర్ సమ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ వి నీడ్ ఇన్ డాక్యుమెంట్. ఓకే, ఓకేనా? ఇక్కడ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ రిక్వైర్ మార్చుతావుగా, అటు దిక్కు పెట్టావు. ఆ పిహెచ్పి మార్చాలి, అండర్లైన్లు తీసేయాలి. సో ఏవైతే ఉన్నాయో ఆ కరెక్షన్స్ తో చెప్పాను కదా. టెక్స్ట్
ఏమని ఏమేమి ఫాంట్ అడిగాను నేను? హెడ్డింగ్స్ కి అండర్లైన్ మ్యామ్. ఓకే. కాదు కదా, డాక్యుమెంట్ లో నేను ఏమని చెప్పాను? టైమ్ న్యూ రోమన్ అడిగాను కదా, టైమ్ న్యూ రోమన్ టెక్స్ట్ సరే 12 సైజు, హెడింగ్ 14 సైజు, జస్టిఫైడ్ అలైన్మెంట్. సో నాకు ఇవన్నీ కావాలమ్మా. ఓకే నెక్స్ట్ క్లాస్ కి ఆ కరెక్షన్ తో నాకు కావాలి. ఓకే ఓకే. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా బాబు చెప్పేవాళ్ళు? ఇంకా ఎవరు? మోహన్. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే, అయితే నేను నాది స్టార్ట్ చేసేసుకున్నా. శ్రీ టెక్నికల్ బిట్స్ కొంత అయినాయి. ఒక్క నిమిషం, కొంత అయింది, చూద్దాం. ఇది అయిందా అమ్మా? బాబు ఇది అయిందమ్మన్నా? మోహన్ ఇది అయిందా బాబు? చూస్తున్నాను. అయ్యింది మ్యామ్ ఇది. ఓకే ఓకే. వన్ మినిట్. ఇది అయిందా నాన్న? అయ్యింది మ్యామ్. ఇది నాన్న? ఇది అయినట్లు, ఇది అయిందిగా, ఇది అయింది. కంగారు ఎక్స్ట్రా కూడా అయింది. ఈ నెక్స్ట్ ఇది కూడా సెమీ కాలన్ అది చెప్తున్నాను కదా, అది అయింది. ఇక్కడ ఇక్కడ నేనేం చెప్పాను? ఇక్కడ ఏంటంటే ఎర్రర్ చూపిస్తుంది అన్న. ఎందుకని? ఇది ఒకసారి ఈ బిట్ చూడండి అమ్మా. అంటే నాకు తెలిసి లాస్ట్ బిట్ వరకు అయినట్లుగా అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇఫ్ ఏ ఈక్వల్ టు 8 అని సెమీ కాలన్ ఇచ్చేసాం. అంటే ఏమైంది? ఇఫ్ కండిషన్ మామూలుగా ఏంటి? ఇఫ్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్, సెమీ కాలన్ పెడతాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఎల్స్ అని స్టేట్మెంట్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అలా చెప్తాం. అయితే ఏదన్నా సరే ఒక స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఫర్దర్ పర్పస్ వి ఇండికేట్ సెమీ కోలన్. సో ఇక్కడ నేనేంటి ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాను, కానీ ఏ ఈక్వల్ టు 8 అన్నాను. అంటే యాక్చువల్గా ఇక్కడ సెమీ కాలన్ ఇవ్వకుండా ఉంటే నెక్స్ట్ ట్రూ కి ఇక్కడ వెళ్ళేది. ఇక్కడ సెమీ కాలన్ ప్రెజెంట్ చేశాను, అంటే దట్ మీన్స్ ఇఫ్ కండిషన్ దీంతో కంప్లీట్ అయిపోయినట్లు. ఓకే, సో అంటే నెక్స్ట్ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్ కండిషన్ పర్పస్ కాదు, మామూలుగా నెక్స్ట్ స్టేట్మెంట్. సో దట్స్ వై హియర్ ఇట్ ప్రింట్స్ కంగారు. ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. సో హియర్ ఇట్ ప్రింట్స్ ఎక్స్. అమ్మ నీ స్లాష్ అని యాక్చువల్గా ఇది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలి, మళ్ళీ అది నాకు ఇంకా టైం వేస్ట్ అని నేను జస్ట్ కంగారు ఎక్స్ అలా ప్రెస్ ఇస్తాను. సో నెక్స్ట్ లైన్ కింద లెక్క. ఓకే, అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే ఇఫ్ ఈక్వల్ టు 9 ఇచ్చాము, ఎల్స్ ఇఫ్ ఇచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ సెమీ కాలన్ అయిందంటే ఇఫ్ కండిషన్ కంప్లీట్ అయిపోయినట్టు, కానీ మనం ఎల్స్ ఇఫ్ ఇచ్చాం. సో అంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో దట్ ఈస్ కంపైలర్ ఎర్రర్.
నాకు తెలిసి ఇంతవరకు అయింది అని అనుకుంటున్నా. ఒక్కసారి ఇది చూడండి అమ్మా. దీనికి ఆన్సర్ ఏంటమ్మా? కంపైలర్ ఎర్రర్. అమ్మా అమ్మా కంపైలర్ ఎర్రర్. కాదయ్యా. ఓకే, ఇంకా ఇంకా అలేఖ్య, సబీరా, మోహన్, ఎవరైనా సరే ట్రై చేయొచ్చు ఆన్సర్. ఓకే అమ్మా, ఇక్కడ నువ్వు దిస్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, సో ఆస్ట్రిస్క్ ప్రింట్ అవుతుంది. నేను ఇప్పుడే ఇందాకే చెప్పా, ఇఫ్ అని ఇందాక కండిషన్ పెట్టి సెమీకోలన్ పెట్టాను అంటే దట్ మీన్స్ దట్ ఇండికేట్స్ దట్ ఈస్ కంప్లీటెడ్ అని. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇఫ్ ఏ ఈక్వలెంట్ టు 9 ప్రింట్ ఆస్ట్రిస్క్ ఎల్స్ సెమీకోలన్ అన్న. అంటే ఎల్స్ సెమీకోలన్ ఎల్స్ ఏదో సమ్ స్టేట్మెంట్ ఉన్నది అని అర్థం. సో అయితే ఇప్పుడు మీరు ఇంకొకటి చెక్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు 8 నాకు అప్పుడు ఆలోచనలో ఒకసారి చెక్ చేద్దాం తర్వాత. అంటే ఇప్పుడు ఇక్కడ ఓకే, ముందు ఇది చెప్పాను. ఇప్పుడు ఎల్స్ అని సెమీకోలన్ మెన్షన్ చేసేసాం అంటే ఏంటి అంటే ఈ కండిషన్ అంటే ఇక్కడ ఏమి ఇఫ్ కండిషన్ పర్పస్ కి ఎర్రర్ లేదు. యాక్చువల్గా అయితే ఎల్స్ ఏదో సమ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ సెమీకోలన్ మెన్షన్ చేయాలి అంటే ఏంటి ఇఫ్ కండిషన్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అని. అంటే ఇది ట్రూ కాబట్టి ఆస్ట్రిచ్ డిస్ప్లే అయింది ప్లస్ ఎల్స్ కండిషన్ కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఎక్స్, ఆఫ్టర్ దట్ వైట్. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆస్ట్రిచ్ ఎక్స్ వైట్. ఓకే, ఒక్కసారి ఇది చెక్ చేసి అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఇఫ్ ఏ ఈక్వలెంట్ 8 అని ఇచ్చాను అనుకుందాం. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో అప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఎల్స్ అంటే ఫాల్స్ దగ్గర అక్కడేమి మనం ప్రింట్ చేయాలి, ఎక్స్ వైట్ ప్రింట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే హియర్ ఇట్ ప్రింట్స్ ఎక్స్ అండ్ వైట్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ సో ఇట్ ప్రింట్స్ ఆస్ట్రిచ్ ఎక్స్ వైట్. అమ్మ ఇవన్నీ నేను ఎగ్జిక్యూట్ చేసి నాకు 3-4 hours పట్టింది ఆ రోజు. ప్రతి ఎగ్జిక్యూట్ చేసి నేను స్లైడ్ లో పెట్టాను. ఓకే, ఆన్సర్ సి కరెక్టే. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఒక్క నిమిషం మీ కన్వీనియంట్ కి 1 minute. ఇదమ్మా ఆన్సర్. ఆప్షన్ సి, వెరీ గుడ్, ఎక్స్ వైట్. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కదా, ఈక్వల్ టు బి ఈక్వల్ అండ్ సి ఈక్వల్ టు 10 అన్నాం. సో కండిషన్ ఫెయిల్ అయింది అంటే ఎల్స్ ఎక్స్. అంటే ఇప్పుడు ఈ బ్రేసెస్ ఇఫ్ కి సంబంధించిన అంటే ఈ స్టేట్మెంట్ అంటే కంప్లీట్ అయింది. సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఎక్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇఫ్ కండిషన్ కంప్లీట్ అయ్యి ఆఫ్టర్ దట్ హియర్ దిస్ ప్రింటర్ స్టేట్మెంట్ ఇస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. సో దట్స్ వై ఇట్ డిస్ప్లేస్ ఎక్స్ అండ్ వైట్. వెరీ గుడ్. ఇదమ్మా. మర్చిపోయి ఇంతవరకు చెప్పినట్టున్నా నేను ఇంతవరకు చెప్పాను మొన్న. ఇంకా చెప్పాను ఇది కాక. అయినా కానీ మనం ఇది కాక నెక్స్ట్ కూడా చెప్పాను. సరే ఒకసారి ఇది ఒకటి ఏంటి ఆన్సర్ చెప్పాను. ఎందుకు గుర్తొచ్చిందంటే ఇది ఆప్షన్ ఎందుకని ఇక్కడ మనం ఏమనుకున్నాం ఈ ఏ ఈక్వల్ టు 9 అనేది మన కండిషన్, నాట్ అనేది లాజికల్ ఆపరేటర్. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఫాల్స్ అయింది కదా. సో నువ్వు ఏదని చెప్పారా తల్లి? అమ్మా ఏమని చెప్పావు? ఆప్షన్ బి మ్యామ్. బి. ఓకే ఓకే. సో అంటే కండిషన్ ఫాల్స్ అయింది, ఈక్వల్ టు 9 ట్రూ. ఇక ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చేది నాట్ ఆపరేటివ్, ఇది ఫాల్స్ అయింది.
అంటే ఎల్స్ కి వెళ్తుంది ఎలిఫెంట్. సో ఈ బ్రేసెస్ తో ఇఫ్ పర్పస్ తో కంప్లీట్ అయింది. సో దిస్ ఈస్ ఆఫ్టర్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. సో దట్స్ వై ఇట్ డిస్ప్లేస్ ఎలిఫెంట్ బాక్స్. వెరీ గుడ్. గుర్తొచ్చిందా? ఇది చెప్పాను, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఇది చూడంగానే నాకు గుర్తొచ్చింది. ఇది నా నాట్ ఆపరేటర్ది చూడంగానే నాకు ఇంతవరకు అయిందని గుర్తొచ్చింది. ఇది గుర్తొచ్చిందా రాలేదా? గుర్తులేదా పిల్లలు? ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ 4 అని ఇచ్చాం, ఇంటి ఈక్వల్ టు 0 అని ఇచ్చాం, ఇక్కడ 4 అని ఇచ్చాం. 4 అంటే ఏంటి? అది డిస్ప్లే అయింది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? ప్రింట్ ఎఫ్ ఏ అని ఇచ్చాం. సో అంటే ఏం జరిగింది? ఇది ఒక వాల్యూనే కదమ్మా. సో ఇది ఒక క్యారెక్టరే కదా. సో అంటే 41 డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ ఇది కూడా చెప్పా, ఇది 442 డిస్ప్లే అవుతుంది. ఎందుకని? 44 అన్నా ప్రింట్ చేయమన్నా. నెక్స్ట్ ఈ 44 అంటే 2 క్యారెక్టర్స్ కదా. సో అప్పుడు 442 డిస్ప్లే అవుతుంది. ఇది కూడా చెప్పుకున్నాం. ఇది కూడా సేమ్ ఆన్సరే, ఎందుకంటే ఇది కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసాం. 5 గ్రేటర్ దాన్ 2 ట్రూ. ఇది ట్రూ అయింది కాబట్టి ప్రింట్ ఎఫ్ అన్న అంటే 4 ప్రింట్ అని. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నా ఏ అంటే 4 ప్రింట్ అవుతుంది. ఇక్కడికి ఏ వాల్యూ ఏదైతే ఉందో సో అది రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ A1 కదా 41 డిస్ప్లే అవుతుంది. సో ఇదేంటో చూడండి. ఇదేంటమ్మా? ఆప్షన్ డి. ఆప్షన్ డి. రీజన్ అమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు 5 గ్రేటర్ దాన్ 2 క్వశ్చన్ మార్క్ పక్కన ఇంకేం వాల్యూ ఇవ్వలేదు కదా మ్యామ్. సెమీ కాలన్ మధ్యలో. అవునవును. ఓకే ఓకే. ఇక్కడ యాక్చువల్ గా మనం ఇక్కడ టర్నరీ ఆపరేటర్ యూజ్ చేసాం. కండిషన్. సో ఆఫ్టర్ దట్ క్వశ్చన్ మార్క్ ఇఫ్ దిస్ కండిషన్ is true, so here after the question mark here the statement is executed. If it is false, after the colon the statement 2 is executed. But here after the question mark here there is no statement, so that's why here it displays compiler error. Okay. ఇదమ్మా సిక్స్ మ్యామ్. అమ్మా ఏ మ్యామ్? కాదమ్మా. సరే చూద్దాము. ఏంటంటే ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఈక్వలెంట్ టు 5 గ్రేటర్ దాన్ 2 క్వశ్చన్ మార్క్ 6 కోలన్ 8 అని ఇవ్వచ్చు. అంతేగాని అంటే ఇప్పుడు నేను ఇక్కడ బి ఈక్వలెంట్ 6 అక్కడ 6 కోలన్ 8 అని ఇచ్చాను. అంటే 6 వాల్యూ అంటే ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ, సో దిస్ 6 వాల్యూ అసైన్ టు ఏ. ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్, హియర్ దిస్ 8 వాల్యూ అసైన్ టు ఏ. సో కానీ మనం ఇక్కడ అసైన్ చేయమంటున్నాం. సో అలా ఇక్కడ అసైన్ చేయకూడదు. సో here it displays error, compiler error, and also it displays L value required. So that error is L value required. Okay. ఇది చూడండి అమ్మా. ఆప్షన్ ఏ మ్యామ్. ఆప్షన్ ఏ. ఓకే. ఓకే కరెక్టే. అంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కి వెళ్ళదు. సో దీని తర్వాత మామూలుగా ఎల్స్ లేదు అంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ,
So here the statement if is executed, if it is false, and if purpose ga nothing happens. So after that, this is the next statement. So that's why here it displays S. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయింది కానీ మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేయాల. సో ఇది సింపుల్ ఇఫ్ యూజ్ చేస్తాం, అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఫాల్స్ అయితే ఏమీ జరగట్లేదు, అంటే ఇది ఇఫ్ కండిషన్ పర్పస్ ఇంతవరకు. సో ఇది ఆఫ్టర్ మామూలుగా నెక్స్ట్ స్టేట్మెంట్. సో దట్స్ వై ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఒకటే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇది మళ్ళా వచ్చింది, ఒక్క నిమిషం. ఇది కూడా అక్కడేమో బ్రేసెస్ పెట్టాను, ఇక్కడ బ్రేసెస్ పెట్టలేదు. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే ఓకే యాక్చువల్గా ఏంటి, ఇక్కడ నేను బ్రేసెస్ పెట్టలేదు అండి, అంటే అర్థం ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయితే సో బ్రేసెస్ పెట్టామంటే దట్ ఇండికేట్స్ ద బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్. బ్రేసెస్ మెన్షన్ చేయలేదు అంటే ఓకే ఇట్ అప్లికబుల్ టు ఓన్లీ ఫర్ సింగిల్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు నేను ఈ 4 అని ఇచ్చాను, అంటే కండిషన్ ఫెయిల్ అయింది. యాక్చువల్ గా మనం ఏమనుకుంటాం, కండిషన్ ఫెయిల్ అయింది, కండిషన్ ట్రూ అయితేనే ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలేమో అనుకొని సో మనము నో అవుట్పుట్ మెన్షన్ చేస్తాం. అలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగా. అయితే మనం బ్రేసెస్ ఇవ్వలేదు కానీ ఇది కండిషన్ ఫెయిల్ అయితే సో ఇదేంటి ట్రూ అయితేనే ఇంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఏమీ జరగదు కదా. కానీ ఈ కండిషన్ ట్రూ అయితే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్. అదే నేను ఇది బ్రేసెస్ లో పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, నో అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను బ్రేసెస్ మెన్షన్ చేయాల, అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే హూరే డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే అంటే దిస్ ఇఫ్ కండిషన్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ హియర్ ఓన్స్. దిస్ ఇండికేట్స్ జస్ట్ లైక్ ఆఫ్టర్ ది నెక్స్ట్ స్టేట్మెంట్. సో దట్స్ వై హియర్ ఆల్సో ఇట్ డిస్ప్లేస్ ఎస్. ఓకే, అదే నేను ఇక్కడ బ్లాక్ ఆఫ్ ది స్టేట్ అదే బ్రేసెస్ పెట్టాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే సో ఇది బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్, కానీ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. ఇది సపోజ్ నేను ఇక్కడ నుంచి బ్రేసెస్ పెట్టాను అనుకోండి, సో అంటే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అవుతుంది, అంటే రిటర్న్ 0 అనేస్తున్నాను తర్వాత. అంటే ఏంటి, కండిషన్ ఫెయిల్ అయింది, ఏమీ అవుట్పుట్ డిస్ప్లే అవ్వట్లేదు, సో అప్పుడు నో అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ బ్రేసెస్ కనుక నేను పెట్టి ఉంటే నో అవుట్పుట్ వస్తుంది. ఇది చూడండి అమ్మా, వాట్స్ ద ఆన్సర్? అమ్మా ఏమొస్తుందమ్మా? ఈ స్టేట్మెంట్ చూడండి, జాగ్రత్తగా చూడండి ఒక్కసారి. ప్రతి స్టేట్మెంట్ చెక్ చేయండి, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. అదే మ్యామ్ మిక్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది మ్యామ్. కాదు నాన్న, ప్రింట్ ఆఫ్ ఇంగ్లాండ్ తర్వాత సెమీకోలన్ లేదు కదా, అవునా కదా? ఓకే, అంటే ఎర్రర్ వస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్, సెమీకోలన్ మిస్సింగ్. అందుకని ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి అమ్మా అని కూడా అన్నా. ఓకే, కంపైల్ టైమ్ ఎర్రర్, సెమీకోలన్ మిస్సింగ్. ఇది చూడండి అమ్మా, హురే ఎస్, అమ్మా హురే ఎస్ అని వస్తుంది మ్యామ్. ఒక్కసారి ఆలోచించు, ఇంతకు ముందే జస్ట్ చెప్పా, ఒక్కసారి ఆలోచించు. ఇందాక ఇప్పుడే చెప్పాను కదరా ఏమని, ఈ సెమీకోలన్ ఇచ్చాను అనుకో, సారీ బ్రేసెస్ బ్రేసెస్ ఇవ్వలేదు అనుకో,
అంటే ఏంటి, సింగిల్ స్టేట్మెంట్ రావాలి. ఇక్కడ నేను బ్రేసెస్ ఇస్తేనే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్. నువ్వు ఇక్కడ బ్రేసెస్ ఇచ్చి ఉంటే నువ్వన్న హుర్రే వేసి కరెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకని, యాక్చువల్గా అయితే ఇక్కడ నేను ఎల్స్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ నేను బ్రేసెస్ ఇవ్వలేదు కాబట్టి 4 <5 ప్రింట్ ఆఫ్ హుర్రే, ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఎస్ అలా ఉండాలి. ఇప్పుడు నేను బ్రేసెస్ ఇచ్చుంటే కరెక్టే, నువ్వన్న హుర్రే వేస్తే. నేను ఇక్కడ బ్రేస్ ఇవ్వలేదు, బ్రేసెస్ ఇస్తే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అవుతుంది. బ్రేస్ ఇవ్వాల అంటే సింగిల్ స్టేట్మెంట్ హుర్రేనే తీసుకుంటుంది. మరి వాట్ అబౌట్ ప్రింట్ ఆఫ్ ఎస్? అలాగని ఇప్పుడు అంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. ఏమని, ఎల్స్ అనేది మిస్ప్లేస్ అయింది అంటే, సపోజ్ ఈ ప్రింట్ ఆఫ్ హుర్రే తర్వాత ఎల్స్ వచ్చి ప్రింట్ ఆఫ్ ఎస్ వస్తే ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది, సపోజ్ ఈ ఎల్స్ ఇక్కడ బదులు ఇక్కడ ఉందనుకోండి. ఓకే, ఫాలో అవుతున్నారు కదమ్మా? ఈ ఎల్స్ ఇక్కడ బదులు ఇక్కడ ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇలా ఉందనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఇది కరెక్ట్ ఎర్రర్ చూపించదు. ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎస్ డిస్ప్లే అవుతుంది. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టేట్మెంట్ పర్పస్ కి ఇంగ్లాండ్, అప్పుడైతే ఎల్స్ ఇంగ్లాండ్ డిస్ప్లే. ఇందాక నేనేం చేశాను, ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఎస్ తర్వాత ఉంది. అంటే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఉంటే బ్రేసెస్ పెట్టాలి, బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ కాదు అంటే ఒక సింగిల్ స్టేట్మెంటే. సో ఇక్కడ ఇందాక వచ్చేటప్పటికి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అందుకోసము మనం ఏంటంటే ఎల్స్ మిస్ప్లేస్డ్ అని ఎర్రర్ వస్తుంది. అర్థమైందమ్మా? హలో పిల్లలు, అర్థమైందా? హలో, ఓకే. ఓకే, కంపైల్ టైమ్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ ఎల్స్. ఇది చూడండి అమ్మా. ఇంగ్లాండ్ మ్యామ్. అమ్మా కంపైల్ టైమ్ ఎర్రర్ మ్యామ్. వెరీ గుడ్, కంపైలర్ ఎర్రర్ ఫర్ మిస్సింగ్ ఎల్స్. ఎందుకని, ఇఫ్ ఎల్స్ లేదు మ్యామ్. చెప్పాను కదా, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది కదా, అది ఎలా రావాలి, ఇఫ్ కండిషన్ ఎల్స్ ఇఫ్ కనుక ఇస్తే మస్ట్ గా ఎల్స్ రావాల్సిందే. ఇక్కడ ఎల్స్ లేదు అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఉంది, ఎల్స్ ఇఫ్ ఇచ్చాం. సో దీని తర్వాత ఈ సెమీకోలన్ తర్వాత ఎల్స్ అని సమ్ అదర్ స్టేట్మెంట్ రావాలి. కాదు, సపోజ్ ఆ సమ్ అదర్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఎల్స్ సెమీకోలన్ పెట్టినా ఓకే కరెక్ట్. కానీ ఇక్కడ ఏం చేశారు, ఎల్స్ అనేది అసలు యూజ్ చేశారు. సింపుల్ ఇఫ్ అదే ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇస్తే మాత్రం మస్ట్ గా ఎల్స్ ఇఫ్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఎల్స్ రావాలి. అదే సింపుల్ ఇఫ్ అనుకోండి, ఇఫ్ 10 less than n ప్రింట్ ఆఫ్ హురే, ఇఫ్ 4 greater than 2 ప్రింట్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓకే, దట్స్ ఓకే. కానీ ఇక్కడ ఎల్స్ ఇస్తే మస్ట్ గా ఎల్స్ ఇఫ్ ఇస్తే ఆ ఎల్స్ ఇఫ్ కండిషన్ నెస్టెడ్ ది కన్క్లూడ్ అయ్యేది త్రూ ఎల్స్ ద్వారా. సో అందుకోసం కంపైలర్ ఎర్రర్ ఫర్ మిస్సింగ్ ఎల్స్. ఓకే, ఇదమ్మా. ఇదమ్మా. అమ్మా కాదమ్మా, బి అమ్మా. బి మ్యామ్. బి. ఎందుకని, ఇక్కడ ఏంటి,
ఒక్క నిమిషం. అవును, ఆ లెక్కన ఇక్కడ ఎర్రర్ రావాలి కదా, కానీ మరి ఎర్రర్ రాలా ఎగ్జిక్యూట్ చేస్తే కదా. ఇక్కడ ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎగ్జిక్యూట్ చేశా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము ఎల్స్ అనేది లేదు, అందువల్ల ఎర్రర్ వచ్చింది అన్నా కదా. ఇది సేమ్ ఇదే వస్తేనే నేను పెట్టా. ఇవన్నీ నేను పెట్టుకుంటున్న ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి, అంటే నాకు అక్కడ వచ్చిన ఇది ఏ డౌట్స్ పెట్టుకో పాసిబిలిటీస్ అని చూసుకున్నా. సో అప్పుడు ఇది కూడా అప్పుడు ఎర్రర్ రావాలి కదా, కానీ మరి సింగపూర్ పోలాండ్ డిస్ప్లే అయింది. ఎందుకంటే ఎల్స్ రాలేదనుకొని ఇప్పుడే కదా చెప్పుకుంటున్నాం. సో మరి ఎర్రర్ రావాలి, కానీ మరి సింగపూర్ పోలాండ్ డిస్ప్లే అయింది. ఎందుకంటే అంటే యాక్చువల్ గా ఇక్కడ ఏంటి అంటే ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సింగపూర్. సో ఇక్కడ అంటే ఇప్పుడు ఇది ఇంతవరకే కదా వర్క్ అవుతుంది, పోలాండ్ అది డిస్ప్లే అయింది. కానీ ఒక్కసారి నేను చెక్ చేస్తాలే, నేనేమైనా బై మిస్టేక్ కన్ఫ్యూజ్ అయ్యానేమో, ఒకసారి చెక్ చేయాలి. ఓకే, ఇది చూడండి అమ్మా. చెప్పగలరామా? ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏమి మెన్షన్ చేయలా. సో ఏదో ఒక కాన్స్టెంట్ గా తీసుకున్నాం. అలా కాన్స్టెంట్ తీసుకుంటేనమ్మా ట్రూగా తీసేసుకుంది. అందుకని అసలు ఇది పెట్టి. సో ఐదర్ అదే దట్ ఈస్ ఐదర్ ఇంటీజర్ కాన్స్టెంట్ ఆర్ ఫ్లోట్ కాన్స్టెంట్ ఆర్ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ మీరు ఇఫ్ అని ఆ కాన్స్టెంట్ పెట్టారు. దట్ ఇండికేట్స్ దట్ ఈస్ ఐదర్ నెగటివ్ వాల్యూ ఆర్ పాజిటివ్ వాల్యూ. ఇట్ ఇండికేట్ దట్ ఈస్ ట్రూ అన్నమాట. సో అప్పుడు ఏమైంది, ఇది ట్రూ గానే కన్సిడర్ చేస్తుంది. సో హియర్ డిస్ప్లే జర్మనీ. సో ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ ఆల్సో this condition also considers true. So that's why this is also it prints Texas also. So after that Jing after the next statement అంటే ఇక్కడ జర్మనీ టెక్సాస్ జింగ్ అని డిస్ప్లే అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ మన కాన్స్టెంట్ అని ఇచ్చామన్నమాట, ఇంటీజర్ కాన్స్టెంట్. ఇక్కడ ఇఫ్ అనేది మన ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ కండిషన్ ఇవ్వకుండా ఉంటే ఆర్ అసైన్ చేయకుండా అంటే దట్ ఇండికేట్స్ దిస్ ఇస్ ట్రూ అని అనమాట. సో అదే నెగటివ్ వాల్యూ ఆర్ పాజిటివ్ వాల్యూ. సో అంటే ఏంటి, ఇది ట్రూ అనే కింద లెక్క. జర్మనీ ప్రింట్ అయింది, ఇది ట్రూనే, టెక్సాస్ ప్రింట్ అయింది. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టేట్. సో దట్స్ వై హియర్ ఇట్ ఇస్ ప్లేస్ జర్మనీ టెక్సాస్ జింగ్. ఇది చూడండి, దాన్ని బట్టి ఇప్పుడే కదా చెప్పాను, ఫ్లోట్ కాన్స్టెంట్ అయినా సరే, ఇంటీజర్ కాన్స్టెంట్ అయినా సరే, స్ట్రింగ్ కాన్స్టెంట్ అయినా సరే, క్యారెక్టర్ కాన్స్టెంట్ అయినా సరే, ఏమి ఆపరేటర్ యూజ్ చేయకపోతే రిలేషనల్ ఆపరేటర్, సో హియర్ ఇట్ కన్సిడర్స్ ట్రూ. సో నేను ఇఫ్ 10.0 అంటే దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ ట్రూ. సో దట్స్ వై హియర్ ఇట్ డిస్ప్లేస్ టెక్సాస్. సో ఆ తర్వాత ఏంటి, జింగ్ ఉంది కదమ్మా. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలాగే ఇది చూడండి, ఇక్కడ నేను స్ట్రింగ్ కాన్స్టెంట్ ఇచ్చాను, ఇఫ్ ఏబిసి. సో అంటే దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ట్రూ. సో దట్స్ వై ఇట్ డిస్ప్లేస్ ఇండియా. సో ఇక్కడ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఇచ్చాను, హియర్ ఆల్సో ఇట్ ఇండికేట్స్ ట్రూ. సో దట్స్ వై ఇట్ డిస్ప్లేస్ హాని. సో ఆఫ్టర్ దట్ this is after the next statement. That's why here for this bit India, honey and tea. ఇది మీరు చెప్పాలి. దీనితో ఇది ఏమొస్తుంది, ఇది ఎర్రర్ వస్తుందమ్మా. రీజన్ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇందాక ఇప్పుడు అదే నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో ఇచ్చిన్నాను అనుకోండి, అప్పుడు స్ట్రింగ్ కాన్స్టెంట్ గా తీసుకునేది. ఇప్పుడు ట్రూ అన్నా, ఏది ఇప్పుడు చాయిస్ ఈక్వలెంట్ ట్రూనో, ఆన్సర్ ఈక్వలెంట్ ట్రూనో, వైల్ చాయిస్ అలా చెప్తాం కదా. అంటే ఇప్పుడు ట్రూ అనేది ఏదో ఒక వేరియబుల్ డిఫైన్ చేయలేదు, అలా డిఫైన్ చెయ్యలేదు. సో పోనీ
ఈ ట్రూ ఇందాక బ్రేస్ ఇక్కడ కొన్ని కొటేషన్స్ పెట్టేసి ఉంటే ఇక్కడ కొటేషన్స్ పెట్టేసి ఉంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అయింది, అలా అయినా ట్రూ అయ్యేది. కానీ ఏమీ చెప్పలేదు కాబట్టి సో ది ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ గా కంపైలర్ చూస్తుంది. ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇంతవరకు నేను చేసిన బిట్స్ ఇంకా ఉన్నాయి. ఒక్క నిమిషం, వేరే 1 minute. ఒక్క నిమిషం, ఇంకొకటి చూసుకోను ఒకసారి, అదొకటి కూడా తెలిస్తే మంచిది. మాకు కనిపిస్తున్నావా కదమ్మా బాబు? ఈ యారో మార్క్ ఉన్న దగ్గర కనిపిస్తుంది కదమ్మా బాబు పిల్లలు? ఇక్కడమ్మా అంటే యాక్చువల్గా ఇది మమత అడిగింది అనమాట. సో నేనేంటంటే ఇంకా ఏమేమి అన్ని రకాలుగా చూపించేసేద్దాము అని చెప్పి మొత్తం నేను చూపించేశాను. సో ఇక్కడ ఏంటంటే వాయిడ్ మైన్ ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ 0.1f 2.89 అని ఉంది. అంటే ఇక్కడ 1 అనేది డెసిమల్ తర్వాత అంటే పాయింట్ తర్వాత ఒక డిజిటే డిస్ప్లే అవ్వాలి అని అనమాట. అక్కడ ఇండికేట్స్ అంటే ఫార్మాటింగ్ అలా అనమాట. అంటే ఫ్లోట్ వాల్యూస్ ఫార్మాటింగ్ అలా ఇవ్వచ్చు అనమాట. అంటే ఏమీ స్పెసిఫై చేయలేదు అనుకోండి, నేనేంటంటే పర్సెంటేజ్ ఎఫ్ అన్నాను అనుకోండి, ఈ 2.89 ఏం జరిగేది 2.8940 డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ 1f అని ఇవ్వలేదు అనుకోండి, జస్ట్ ఎఫ్ అనే ఇచ్చాను. సో అప్పుడు అంటే 6 అంటే డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే ఇక్కడ 2.89 అని ఇచ్చాం అంటే ఇంకా 4 ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ 0.1 అని ఇవ్వకపోతే మామూలుగా డిస్ప్లేస్ 2.8940. ఇక్కడ ఏమన్నాము పాయింట్ అని ఇచ్చి 1f అని ఇచ్చాం అంటే అర్థం ఏంటి, డెసిమల్ తర్వాత ఒక వాల్యూ డిస్ప్లే అవ్వాలి అని. అయితే అది డిస్ప్లే అయ్యేటప్పుడు ఏమవుతుందంటేనమ్మా 2.89 అని ఇచ్చాం కదా, ఈ 9 అంటే 5 కన్నా అబోవ్ కదా. సో అంటే రౌండ్ ఫిగర్ 2.9 అయి సో ఇట్ డిస్ప్లేస్ 2.9. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికమ్మా 0.0f అని ఇచ్చాం అంటే ఏమిటి, డెసిమల్ తర్వాత అసలు ఏమి డిస్ప్లే అవ్వకూడదు అని. అంటే జస్ట్ లైక్ ఇంటీజర్ వాల్యూని డిస్ప్లే అవ్వాలి. అప్పుడు ఇలా ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు 2.89 8 అనేది 5 కన్నా అబోవ్ కదా, రౌండ్ అవుతుంది అనమాట. రౌండ్ ఆఫ్ అయ్యి 3 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది 0.2f. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా 2.89 అనే డిస్ప్లే అవుతుంది. యాక్చువల్ గా తను ఇచ్చింది అనమాట, మేడం ఒకసారి ఇది ఆన్సర్ ఏమవుతుంది, ఇలా ఇచ్చారట, ఇలా వచ్చిందంట. సో మేడం ఆన్సర్ చెప్పండి అని పెట్టింది. సో సరే అది మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని సో నేను ఇంకా ఏమేం పాసిబిలిటీస్ అన్నది కూడా ఒక్కసారి చెక్ చేశాను అనమాట. అర్థమైంది కదా. నేను పర్సెంటేజ్ ఎఫ్ అని ఇస్తే మాత్రం 2.8940 డిస్ప్లే అవుతుంది. ఓకేనా అమ్మా స్టూడెంట్స్? ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా ఇంకొక దాంట్లో కూడా ఉన్నాయి మరి బిట్స్. నెక్స్ట్ క్లాస్ అమ్మ నెక్స్ట్ వీక్ లో థర్స్డే ఏమో అదే మీకు ఏవైతే కరెక్షన్స్ థర్స్డే డాక్యుమెంట్ కూడా నేను చెప్పినవి అన్ని ఒకసారి సెర్చ్ చేయండి. సో అది కంప్లీట్ అవ్వదు ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే ఏమో ఇలాగ టెక్నికల్ బిట్స్ చెప్పు. మీరు ఉపయోగం అనిపిస్తుందా, హ్యాపీగానే ఉందా, ఏంట్రా బాబు ఇది గొడవ అని అనిపిస్తుందా ఏమ్మా స్టూడెంట్స్? ఎలా అనిపిస్తుంది ఇలా బిట్స్ డిస్కస్ ఉపయోగం అనిపిస్తుందా మీకు? ఇప్పుడు తెలియదమ్మా, మీరు ఇంటర్వ్యూ అప్పుడు టెక్నికల్ రౌండ్ ఉన్నప్పుడు ఇదేంటంటే ఇప్పుడు సి అని చెప్తున్నాం కదా, ఇది సేమ్ ఇదే ప్రింట్ బదులు system.out.println అని కదా, కామనే కదా. సో మీకు బాగా ఉపయోగపడుతుంది అప్పుడు. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ బాబు.